నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అంటూ డిస్కస్ చేద్దాము. వీడియో ఆఖరి దాకా చూడండి, ఖచ్చితంగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక బేసిక్ క్వశ్చన్, పార్టీలు గొప్పయా లేక పార్టీ అధినేతలు గొప్పవాళ్ళ అని ఒక మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒకసారి మనం క్వశ్చన్ వేసుకుంటే, ఇప్పుడు టీడీపీ పార్టీ గురించి ఆలోచన చేద్దాం. రామారావు గారు తదనంతరము బాబు గారు సీఎం హోదాలో ఉండగా ఏ రోజు కూడా రామారావు గారి యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేసేలా నేనే నెంబర్ 1గా ఉండాలని చెప్పి ఆయన ఏ రోజు ప్రయత్నం చేయాలి. ఆ రోజు మొదలు ఈ రోజు వరకు ఆ పసుపు కండువ, ఆ టీడీపీ పార్టీ ఇది గొప్పది, వ్యక్తులు అనేవాళ్ళు చిన్నవాళ్ళు ఈరోజు ఉంటారు రేపు ఉండరు, లేకుండా ఉంటే కాలక్రమేపీ నాయకులు అనేవాళ్ళు పుట్టుకొస్తూ ఉంటారు. కానీ ఆ పార్టీ అనేదే గొప్పది, ఆ పార్టీ యొక్క మౌలిక స్వరూపం గొప్పది, ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు గొప్పవి. ఫ్రమ్ ద రూట్ లెవెల్, పల్లెటూరులో కూడా ఆ పార్టీ యొక్క బేసిక్ నైజము రూట్ లెవెల్ వరకు వెళ్ళాలని చెప్పి ఆయన ఆలోచన చేసుకుంటూ వచ్చాడు. దాంట్లో సఫలీకృతమైనాడు. ఆ రోజు ఏంది, ఆయన స్టార్టింగ్లో మొదలుపెట్టాడు కదా, ఈరోజు దేశంలో కల్లా నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్లో ఆయన పేరుంది ఉన్నాడు. ఎవరు, మోడీ గారు కావచ్చు, ఇంకొకరిద్దరు పెద్ద వ్యక్తులు కావచ్చు. థర్డ్ ప్లేస్లో కూడా బాబు గారు ఉన్నారు దేశంలో కల్లా పవర్ఫుల్ పర్సన్స్లో. ఈ రోజుకి రామారావు గారి వ్యక్తిత్వాన్ని చిన్నబుచ్చే విధంగానో లేకుండా ఉంటే నేనే నెంబర్ 1 అని చెప్పే విధంగానో ఆయన అంటూ ముందుకెళ్ళట్లా. సో అందుకు టీడీపీ పార్టీ సఫలీకృతమైంది. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇప్పుడు వైసీపీ గురించే మనం ఆలోచన చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారిని నాయకత్వాన్ని పూజించే వాళ్ళు ఏమైనా మంత్రులు, అది అసెంబ్లీ అనుకున్నారు ఏమనుకున్నారు తెలియదు, కానీ ఏమైనా మంత్రి స్థాయిలో ఉండేవాళ్ళు కూడా సిగ్గు శరం లేకుండా అంత టూ మచ్గా జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడినటువంటి తత్వం అది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఓడిపోవడానికి అది కారణం. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మహా అంటే పడిపోతే 110కో మహా అంటే ఇంకా 95కో పడిపోవాలి. కానీ 151 నుంచి 11కు పోయినప్పుడే మనకు అర్థమవుతుంది వ్యక్తి పూజ మంచిది కాదు అని చెప్పి. అదే కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల పైన పోరాడింటే, లేకుండా ఉంటే ఆయన సీఎం హోదాలో ఉండగా ఎక్కడైనా రోడ్ల పైన పోయేటప్పుడు చుట్టూరు గ్రీన్ మ్యాట్లు పెట్టుకొని ఆ చెట్లను కొట్టేసి ఇటువంటి తత్వాలు మెయింటైన్ చేయకుండా ఉంటే ఆయన గెలిచినవాడు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడేదే పని. అలా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నిర్వీర్యమైపోయింది. ఇప్పుడు ఈయన ప్రతిపక్షంలో ఉండగా ఒక క్వశ్చన్, ఈ మధ్యకాలంలో గుంటూరు పర్యటనలో భాగంగా అమ్మటి రాంబాబు నియోజకవర్గం అయినటువంటి సత్యనంపల్లికి పోయినాడు. ఆ క్రమంలో అదేమైంది, ఆయన టైర్ కింద ఒక వ్యక్తి పడి చనిపోయినాడు. అందరి ఫోకస్ ఎక్కడుందిరా అంటే ఆయన టైర్ కింద మనిషి పడిపోయి చచ్చిపోయినాడు అనేది ఒక క్వశ్చను. రెండోది, అక్కడ రోప్ పార్టీ ఇవ్వలేదు పోలీసు వాళ్ళు, అక్కడ జనం ఎక్కువ సెక్యూరిటీ లేదు, ఇలాంటి కావాలని మిస్లీడింగ్ డైవర్షను. ఈ గ్యాప్లో జగన్మోహన్ రెడ్డి పలానా సమస్య పైన పోరాడినాడు అనేది చెప్పి ఎత్తిపోయింది. అసలు ఎక్కడా చర్చే లేదు. ఎంతసేపు సెక్యూరిటీ ఇవ్వలేదని చెప్పి వైసీపీ వారు సెక్యూరిటీ ఇచ్చాం, కావాలంటే ఆ మ్యాండేటు ఈ డేటా చూసుకోండి అని చెప్పి ఈ టీడీపీ వారు ఈ ప్రభుత్వంలో ఉన్నవారు చెప్పడంతోనే సరిపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యల పైన ఫోకస్ చేశాడని చెప్పి అది ఆవిరైపోయింది. ఇదిగాక అప్పటికి ఇప్పటికీ ఒకే మాట ఏమంటున్నారు, ఏమైనా కుక్కను నిలబెట్టినా గెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు బీఫామ్ ఇస్తే అని చెప్పి. అది ఏమైనా మాట, వైసీపీ పార్టీ అనే పదం ఎక్కడ పోయింది? రేపో మాపో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోతారు, అప్పుడు పార్టీని కాపాడాల్సింది ఎవరు? పార్టీ పైన వీళ్ళకంత మమకారం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు యాక్టివ్గా ఉన్నంత వరకే వీళ్ళు ఆ మమకారం చూపించేది. వన్స్ జగన్మోహన్ రెడ్డి గారు యాక్టివ్గా ఉండకుంటే వైసీపీ అనేది ఈ కార్యకర్తలు, హ్యాడ్ కోర్ కార్యకర్తల్లో కూడా వాళ్ళ మనసులో ఉన్నటువంటి అభిమానం ఆటోమేటిక్గా తొలగిపోతుంది. పార్టీ అనేది ఆటోమేటిక్గా కనపడదు. ఇప్పుడు ఈవెన్ తెలంగాణ గురించి ఆలోచన చేద్దాం. ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ అనేది పుట్టింది. ప్రతి ఒక్కరిలో అంటే ఏదైతే తెలంగాణ భాగం ఉంటుందో అందరిలో టీఆర్ఎస్ 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 అంటూ ఉన్నింది. కాలక్రమేపీ కేసీఆర్ గారు ఆ టీఆర్ఎస్ పార్టీకి పైన ఇమేజ్ సంపాదించుకున్నాడు. అది మంచిదే, ఆడదాకా బాగానే ఉంది. కానీ ఒక్కసారి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కేసీఆర్, టీఆర్ఎస్ అనేది ఎట్ట పోయిందో తెలీదు. అసలు తెలంగాణలో ప్రభుత్వం అనేది అది అన్ని డిస్కషన్ లేదు. ఏం మాట్లాడినా కూడా కేసీఆర్ మొత్తం ఈయన వ్యక్తి పూజకి ఆయన అలవాటు పడిపోయి ఏమైందంటే నెమ్మదిగా 5 ఏళ్ళు దాటినాడు. 5 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఒకసారి అధికారం దక్కించుకున్న తర్వాత ఇంకా హ్యాంగ్ ఓవర్ ఎక్కువైపోయింది. అందుకు ఏం చేశాడంటే, ఏదైతే తెలంగాణ ప్రజల యొక్క డిఎన్ఏలో మహారాష్ట్రం అనే ఒక స్వాభిమానము, దానిపైన ఎమోషన్ ఉందో దాని మొత్తం ట్యాంపును నిర్వీర్యం చేసే విధంగా ఈ ఏదైతే అభిమానం ఉంటుందో ఇదంతా ఆటోమేటిక్గా టీఆర్ఎస్కి ఓట్ బ్యాంక్ పడేది ఒకనొక కాలంలో. తర్వాత ఈయన ఏం చేశాడు, కేటీఆర్ గారిని అందరం ఎక్కిద్దామని చెప్పి ఈ టీఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఎస్గా మార్చేశాడు. ఆటోమేటిక్గా దేశకి నేతగా చిత్రీకరించుకుందాం అనుకున్నాడు. అది కాస్త ఓవర్ డోస్ అయిపోయి ఉన్నది బాయ్ ఉంచుకునేది బాయ్ అన్నట్టు ఆటోమేటిక్గా ప్రజలు బీఆర్ఎస్ని గుల్లగా ఓడిపించారు. రేపు మాపో బీఆర్ఎస్ని కాస్త టీఆర్ఎస్గా మార్చాం కూడా ఆ యొక్క బీఆర్ఎస్ని నమ్మేటువంటి బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్గా మార్చిన తర్వాత కూడా ఇంకోసారి టీఆర్ఎస్ని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ బేసిక్ పార్టీ ఏ విధంగా పుట్టింది, ఎందుకోసం పుట్టింది, దీన్ని అంతటినీ అట్టడుగున అధపాతాళానికి తొక్కిపెట్టేసి వ్యక్తి పూజ ఎక్కువైపోయింది. అది అట్టే జరిగింది. ఈవెన్ మన పక్కన పొరుగున్నటువంటి తమిళనాడు రాజకీయాలు ఒకసారి చూడండి. ప్రతిసారి
ఏం గెలుస్తుంది? అన్నా డిఎంకే, తర్వాత డిఎంకే గెలుస్తుంది, అంటే తర్వాత అన్నా డిఎంకే గెలుస్తుంది. అక్కడ కూడా వ్యక్తి పూజలు ఎక్కువ ఉండేటి ఒకనొక టైంలో. కరుణానిధి డిఎంకే నుంచి, అదేవిధంగా ఇక్కడ జయలలిత గారు అన్నా డిఎంకే నుంచి పోటీ. ఒకసారి వాళ్ళు గెలుస్తారు, ఒకసారి వీళ్ళు గెలుస్తారు. కానీ ఈ డిఎంకేకి దొరికినటువంటి అదృష్టం ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళ నాయన్ని అంటిపెట్టుకున్నటువంటి స్టాలిన్ గారు, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రతి వ్యవస్థలోనూ దూరి డిఎంకే అంటే ప్రజల్లో ఒక సెంటిమెంట్ రేకెత్తిచ్చారు. ఇక్కడేమైందంటే సేమ్ కేసీఆర్ గారు మాదిరినే జయలలిత గారు వ్యక్తి పూజకి ఎక్కువ ఇష్టపడినారు. అప్పుడు ఈవెన్ జయలలిత గారు బయటికి వెళ్తా ఉంటే ఆవిడ బయటికి కనపడదని, లేకుంటే ఆవిడ కాళ్ళు తగిలితే ఒకసారి బాగుండని చెప్పి ఆ విధంగా ఇష్టపడేవాళ్ళు ఎవరు? అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి కార్యకర్తలు. సో ఆవిడ కారు దిగకపోగా ఆటోమేటిక్గా ఆవిడ ఎక్కినటువంటి కారు టైర్లు కూడా దండం పెట్టేవాళ్ళు ఆ కార్యకర్తలు, అంత ఇష్టపడేది. ఎవరు? జయలలిత గారు. ఆడగడ పార్టీ జయలలిత గారు చనిపోవడంతో పార్టీ కుప్పకూలిపోయింది. ఈవెన్ ఇక్కడ మనం మాయావతి గారి పేరు చాలామంది ఎప్పటి నుంచో వింటానే ఉంటారు. కేంద్రంలో కూడా ఒక టైంలో హల్చల్ అంటే ఆవిడ పేరు ప్రతిరోజు పేపర్లో వచ్చేది. ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి మాయావతి గారు. ఆవిడ కూడా బహుజన సమాజవాద పార్టీ పెట్టి ముందుకెళ్తా ఉన్నారు, బాగానే ఉండేది. ఆవిడ ఏం చేసింది? పార్టీ కంటే వ్యక్తి గొప్ప అనే నినాదానికి ఆవిడ కూడా ఇష్టపడింది. అసలు ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ మాయావతి ఇదే విధంగా పార్టీ కంటే వ్యక్తి గొప్పది అని నమ్మేది. కాలక్రమేపీ ఏమైందంటే బీఎస్పీ పార్టీ ఆటోమేటిక్గా నిర్వీర్యం అయిపోయింది. ఎందుకో? ఎన్ని రోజులు పొగుడుతారు? ఆవిడ మంచి అంటే ఆవిడ తగ్గితే నాదస్వరం అలా ఉండాలి అని చెప్పేవాళ్ళు కార్యకర్తలు. కాలక్రమేపీ ప్రజలను పట్టించుకున్నటువంటి మాయావతిని పార్టీలో కూడా ఈ యొక్క కార్యకర్తలు అభిమానం లేకుండా పోయింది, నీరు గారిపోయింది. కానీ తెలుగుదేశంకు ఉన్నటువంటి గొప్ప అసెట్ ఏంటంటే ఇప్పటికే ఇంకో 100 ఏళ్ళు తెలుగుదేశం బతికుండాది అంటే ఒక వ్యక్తిని నమ్ముకొని ఈ పార్టీ ముందుకెళ్ళట్లేదు. ఈ యొక్క పార్టీ యొక్క డిఎన్ఏలోనే ఈ సిద్ధాంతాలు ఇటువంటి నమ్మేటువంటి కార్యకర్తలు మెండుగా ఉన్నారు. సో ఇది ఓవరాల్ విశ్లేషణ. మరో విషయంతో మరోసారి మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.